వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. వీరనారి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటము, వారి పోరాట ఫలితమే ఈ రోజు మహిళలు, అడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ గారు నిజాం యొక్క బానిస శృంఖలాలను తెంచుకోవడానికి, నిజాంకు తాబేదారులుగా వివరించినటువంటి విసినూరి రామచంద్ర రెడ్డి లాంటి నిరంకుశ పాలన, బలవంతపు పన్నుల వసూళ్లు, భూమి కోసమని, భుక్తి కోసమని, విముక్తి కోసమని, వ్యక్తి చాకరి నుంచి కూడా విముక్తి పొందేదానికి వారు చేసిన పోరాట ఫలితమే రజాకార్లను, నిజాంను పారదోలేటువంటి ఉదంతంలో చాకలి ఐలమ్మ వారి యొక్క చరిత్ర. మహిళలకు స్ఫూర్తి మాత్రమే కాదు, బలహీన వర్గాలకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి చాకలి ఐలమ్మ ఆనాడు దొడ్డి కొమరయ్య, కొమరం భీం, షోయబుల్లా ఖాన్ అనేక మంది వారు చేసినటువంటి త్యాగాలు, పోరాట ఫలితాలే ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నారు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు చట్టసభలో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఈ రోజు ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.